దేవుడి స్తోత్రము. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎన్నో నెలల తర్వాత మరి మీతో ఒకసారి చిన్న వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయన కృపకై వందనాలు. ఈరోజు మీతో మాట్లాడటానికి సహాయం చేసిన రవి వాడిని పిలిపించి పాలము. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఎప్పుడో చచ్చిపోయినన్ను మరొక్కసారి మీతో నీ బిడ్డలతో మాట్లాడటానికి నాయన ఈరోజు నాయన మీ బిడ్డలకి మాకు ఏం కావాలో అయ్యా ఎంతో ప్రయాసపడినట్టు వచ్చిన విద్యలు కూడా జీవించయ్యా. అనేక మంది వాక్యం విని రక్షణ పొందే భాగ్యం దయచేయమని యేసయ్య నామములు అడుగుతున్నాను తండ్రి. అయితే జైలు బిడ్డారా, నిర్దేశ కాండము 2వ అధ్యాయము 2వ వచనం చదువు. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మళ్ళీ ఒక్కసారి గ్రామం చేస్తా. మన్యము చుట్టూ తిరిగిన కాలము ఇక చాలు. ఉత్తర దిక్కు తిరుగుడు అన్నాడు. మన్యం అంటే లోకాన్ని చూపిస్తుంది, బాగా వెళ్ళాలి. ఉత్తర దిక్కుకు తిరగమన్నాడు. దిక్కులు 2 ఉండే, ఉత్తర దిక్కు పై దిక్కు, దక్షిణ దిక్కు లోకాన్ని చూపిస్తుంది. ఇరుస్తున్న ప్రతి బిడ్డ ఈ లోకములోంచి ఖచ్చితంగా ఉత్తరానికి వెళ్ళాలి. ఇక్కడ ఈ మాట ఎందుకు రాశాడంటే నీకు ఒక భాగం చెప్పుకున్నాం. ఆనాడు యేసేపుని అందరూ కలిసి ఒక గోతులో పడేశారు. అది 37 తర్వాత ఆదికాండము 37 చదువుకోవడం తర్వాత అయినాక ఐగుప్తు దేశానికి ఇస్మాయిల్ వెళుతుండగా ఆ యేసేపుని బానిసగా అమ్ముకున్నారు కర్త. మొట్టమొదట యేసేపు ఐగుప్తు దేశానికి ఒక్కడే వెళ్ళాడు. కొంతకాలము జరిగినాక 70 మంది వెళ్ళారు. ఒకటి ముందు ఒక్కడు, తర్వాత 70 మంది. 430 సంవత్సరాలు గడిచినాక ఇస్రాయేల్ మొత్తము 20 లక్షల మంది అయ్యారు. అంశం బాగినది. అప్పుడు ఎప్పుడైతే ఇస్రాయేల్ 20 లక్షలు అయ్యారో పరో ఎన్నో శ్రమలు పెట్టాడు. అది తట్టుకోలేకాడు. నిర్మాకాండము 3వ అధ్యాయము దేవుడికి మొదలుపెట్టారు. అయ్యా, దాస్యత్వములోనిది మమ్మల్ని రక్షించబడి ప్రార్థన చేశారు. అయ్యా, అప్పుడు మోషేని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఈ ప్రజల్ని ఆ దేశంలో 10 తెగుళ్ళ చేత ఆఖరికి గొర్రె పిల్ల రక్తము చేత ఆనాడు ఇశ్రాయేలు సైన్యానికి మోషే చెప్పాడు, మోషే
పాలు తేనె దేశానికి 40 దినాలకే నువ్వు తీసుకొని పోవాలి అన్నాడు. ఆ తర్వాత గొర్రెపిల్ల రక్తం చేత బయటకు వచ్చాడు. ఎర్ర సముద్రం దాటారు. అప్పుడు ఇస్రాయేలు సైన్యం దేవుడు మీద మోషే మీద ఎంతో రకంగా మాట్లాడారు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, వాళ్ళే 40 రోజులకి తీసుకునే అన్నా కదా. ఇప్పుడు చదవరా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. మీ శవములను ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినముకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించెను. కథ అర్థమైందిగా. 40 రోజులకి వెళ్ళాల్సిన దేవుడిచ్చిన కాలాన్ని ఎప్పుడైతే తిరగబడ్డారో రోజుకు 1 సంవత్సరం చొప్పున 40 దినాలు 40 సంవత్సరాలు అడవిలోనే ఉండిపోయాడు. మన్యము చుట్టూ తిరిగిన కాలం యొక్క సాలు ఉత్తర దిక్కు తిరగండి. లోకము మన్యం అంటే లోకము లోంచి మనము వాళ్ళేమో కారాదేశం వెళ్ళాలి, మనము పరలోకం వెళ్ళాలి. మాకు విన్నది దేవుడికి చెప్పాడు మోషే, మన్యము చుట్టూ తిరిగిన కాలం యొక్క సాలు ఉత్తర దిక్కు తిరగమన్నాడు. దిక్కులు 4 ఉన్నాయండి. అన్ని దిక్కుల కంటే ఉత్తర దిక్కు ఎత్తైనది. ఈ వాక్యం అయినాక బైబిల్ ఒకసారి మీరు అట్లా తీసి చూడండి. ఉత్తర దిక్కు పై దిక్కును చూపిస్తుంది, మళ్ళీ దక్షిణ దిక్కు లోకాన్ని చూపిస్తుంది. లోకములో తిరిగిన కాలానికి చాలు కానీ ఉత్తర దిక్కు తిరగమన్నాడు. అయితే పిల్లరా, ఉత్తర దిక్కులో ఏముంది చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చదువమ్మా. నేను ఆకాశములను ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుమునున్న సభాపర్వతము మీద కూర్చుందును. ఉత్తర దిక్కున ఏమందంట? పరమపట్టం ఉంది, అక్కడికి వెళ్ళాలి అంది సంఘం. ఇంకా చెబుతాడు కురబకుమారుడు కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 2 చదువమ్మా. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమై సియోను పర్వతమును రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి అక్కడే ఉంది
ఎక్కడేమో సభాపర్వం ఉంది, అక్కడ మహారాజు నివసించే పట్నం ఉంది. ఆహా, తెలుస్తుంది నా బిడ్డల జాగ్రత్త అంశం నుండి. ఆ సభాపర్వం ఉంది, ఉత్తర దిక్కున ఆయన మహారాజు నివసించే అక్కడ ఉంది. లోకంలోంచి ప్రతి శ్వాస అక్కడికి వెళ్ళాలి. ఇదే గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చదువు అమ్మా. కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. కన్ను ఇది అంటాడయా, కన్నులెత్తి వచ్చుచున్న వారే చూడు. చదువు. నీకియబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది? నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని నీకీవిన మంద ఉత్తర దిక్కు నుంచి వస్తుంది అన్నాడా మొదటిలోనే. కనులెత్తి ఉత్తరం నుండి వచ్చి వారిని చూడుడి. అక్కడ పలకల గిటికలు. కనులెత్తి ఉత్తరము నుండి నీ బంద ఉత్తరం నుంచి వస్తుంది. అందరికి బంగాలు. మందం అంటే మనమే. లోకములోంచి ఉత్తర దిక్కానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఉత్తర దిక్కున వెళ్ళాలి కాబట్టి ప్రతి శ్వాసకి 3 అనుభవాలు కావాలి. మళ్ళీ చెబుతా, ప్రతి శ్వాసకి 4 అనుభవం కావాలి. ఒకటి వాక్య అనుభవం కావాలి, 2 బాప్తిస్మం కావాలి, 3 ఆత్మ కావాలి, 4 పరిశుద్ధ అగ్నిలను కావాలి. హల్లెలూయా. మరొక్కసారి చదువుకున్నాం భగవద్గీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదువు. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యానవనము మీద వనం మీద ఇస్తుడే. ఈ వంశం చాలా లోతుగా ఉంటుంది. ఉత్తర వాయువు ఏం చేయము, వాయువు అంటే గాలి. దక్షిణ వాయువు ఏం చేయము. అందుకనే ఉత్తర వాయువు చల్లగా ఉంటుంది, దక్షిణ వాయువు అమ్మా. లోకాసు వార్త 12వ అధ్యాయము 55. దక్షిణపు గాలి గాలి విసురుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. ఇప్పుడు ఈ 2 వాయువులు విశాల వనం మీదే ఇతరాలి. విశాల వనం అంటే దేవుని మందిరము. మళ్ళీ చెబుతా, విశాల వనం అంటే దేవుని మందిరము. విశాల వనములో ఏముంటాయి? రకరకాల పుష్పాలు ఉంటాయి. రకరకాల పుష్పాలు ఉంటాయి. అర్థమైనా? అందుకని మళ్ళీ ఒక్క మాట చెబుతానండి. భగవద్గీత గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువు.
ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాను. వనానికి వచ్చాడు. అక్కడ 3 భాగాలు కలిపాడు. ఒకటి ఉద్యానవనం, 2 పద్ములు, 3 ఏరుకొనుట అన్నాడు. అంటే అర్థమైంది. విశాల వనం అంటే సంగమ. మయ్య ఇప్పుడు ఆడుకొచ్చాడు, విశాల వనానికి వచ్చాడు. తెలుస్తున్న బిడ్డ, 3 అనుభవాలు కావాలి. ఒకటి మందిరానికి వెళ్ళే అనుభవం కావాలి. అక్కడ ఏం దొరికింది? పద్ములు దొరికితే ఏరుకోవాలి. బోయాలు 10 వాళ్ళు పొలంలో వస్తుంటే రూపు వెళ్ళి ఆ పొలములో పనిగా ఏరుకుంది. మళ్ళీ చెబుతా ఇన్ను. ఒక మందిరము కావాలి, 2 వాక్యవరము కావాలి. వాటిని ఏరుకోవాలి. ఇంకొంచెం అడిగితే పద్మలు ఉన్న చోట నా ప్రియుడు నన్ను మేపుస్తున్నాడు. మేపుస్తున్నాడు కాబట్టి ప్రియుడు నా వాడు, నేను అతన్ని దాననుంది. అసలు పద్ములు అంటే ఏంటి? అలా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 10. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. యెషయా గ్రంథము 45లో షారోను గొర్రెలకు మేత భూమి. మీ అందరికి వందనాలు. షారోను గొర్రెలకు మేత భూమి. యోహాను సువార్త 10 తలకి మీరు నా గొర్రెలు అన్నాడు. విశ్వాసికి ఈ అనుభవం కావాలి. కీర్తన గ్రంథము 23 వచ్చేసరికి పచ్చికల తోట నన్ను పొరుండు చేస్తున్నాడు. ఇంక చెబుతాను. పరమగీతము 1:11 నా ప్రియుడ, మన శయన స్థానమే పచ్చని చోటు. పర్వాల గ్రంథము 3వ అధ్యాయము 20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం భోజనం. ఇదే పదము ఇందాక చూస్తున్నాను. పద్మలున్న చోట నా ప్రియుడు మేపుస్తున్నాడు కాబట్టి ప్రియుడు నావాడు, నేను అతన్ని దానను. అసలు ఆమె మేచిన మేతింది. వాళ్ళతో కడిగి నన్ను ఎన్నాళ్ళు కలవాడు ఇలువకు రసల్లా పడు పొదగి నా కనులు కలుసము కడిగి ఇలువైన సూపచగై వడనేలి తలయుళ్ళ ఇలువైన సూపచై
పొలవేరు సందడి. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యములు నా పాదములకు దీపము, పలోటెండల గ్రంథము. ఆహా పరమ మంద గ్రంథము, దీని తిన్నము సత్యవేద గ్రంథము. హల్లెలూయా. బిడ్డలారా, తేలిపోయిందా? మొట్టమొదటి శ్వాసకి పద్మలనగా వాక్యము వేషాలు కావాలి. ఒక భాగం చెప్పా, రెండో భాగం చెబుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువు. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తీసం. ఇక్కడ 3 పాదాలు కలిపాడు. ఒకటి నీళ్ళు, 2 ఆత్మ, 3 అగ్ని. వాక్యం అలము కలిగిన బిడ్డ 2వ స్టేజ్లో రావాలి. వాక్యము లేకుండా బాప్తిసం తీసుకుంటానికి కుదరదు. అందుకని నికోదేము యోహాను చోట ఉడుకుతలకి నికోదేము నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తెలిపితే తప్ప నా రాజ్యానికి వారసుడు కాదు. బాగా ఒకటి ఆత్మ వాక్య అనుభవం కావాలి. ఖచ్చితంగా బాప్తిసం అలం కావాలి. ఇప్పుడు చదువు పరమగీత గ్రంథము 4వ అధ్యాయం 16 చదువు. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేయించేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి. అమ్మా, ఇప్పుడు ఒక్కటి వాక్యం, 2 బాప్తిసం, 3 వాయువు అంటే గాలి. అతని ఎక్కడ వచ్చింది గాలి? ఏబు గ్రంథం 37:9. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. ఉత్తర దిక్కు నుంచి చల్లటి గాలి వచ్చింది. ఈ గాలి ఎక్కడి వచ్చింది? మహారాజు నివసించే పట్టణంలోంచి గాలి వచ్చింది. అంశం బాగా ఇక్కడ వినాలి మీరు. గాలి అన్నాడు. అది అంటే మనం ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం చదువమ్మా. ఆ కాలమున ఇద్దరు పొలములో నుందురు, ఒకడు తీసుకొని పోబడిన వాడు, ఒకడు విడిచిపెట్టబడును. ఆ కాలమున
దాని రాకడ కాలమున అని సేవ చేసిన కాలము చెప్పేశాడు. ఆ కాలములో అన్నాడు, ఇద్దరు పొలములు పనిచేస్తారు. పొలములుగా సంఘమే. ఇద్దరంటే దైవజనులు కావచ్చు, సంఘ పాత్రలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఇద్దరు కలిసి ప్రార్థనది మనం చేస్తున్నారంట. అప్పుడు ఏం జరిగింది చూసా, ఒకడు ఎత్తబడ్డారు, ఒక్కడు ఎడవబడ్డారు. అమ్మా యోహాను సువార్త 8 గాలి తనకిష్టమైన చోటు విచారణ వనం మీద ఉత్తర వాయువు అంటే గాలి విసరాలి. ఆ కాలమున ఇద్దరు పొలంలో పనిచేస్తుంది. నికోదేమా గాలి తన కెత్తలమైన చోటేసింది. మరి చెబుతా, నికోదేమా గాలి తన కెత్తలు తొడేసింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వచ్చిందో, ఎవరు లేరు వాడిలో నీకు తెలీదు. ఆత్మ మూలంగా జన్మించిన అట్లాగే ఉంటారు. లోకాసు వార్త 17:34. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద నుందురు. ఆ రాత్రి ఇప్పుడు రాకటలో జరిగే కథ భూలోకములో ఉండగానే మహేష్ చదువు. ఇద్దరు ఒక మంచము మీద ఉంటారు. వారిలో ఒకరు కొనిపోబడిను. గాలి తనకి ఎత్తమైన స్వాటేసిందండి. దాని శబ్దం వింటావు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి మీద వాళ్ళతో తెలీదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వారి కాదు. ఆ జన్మన ఇద్దరు చదువు. లోకాసు వార్త 17 చదువు. 34 చదువు. ఆ రాత్రి ఇద్దరు కలిసి ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసరించుదురు. ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడెను. ఇలా పొలంలో ఒకళ్ళు ఎత్తబడ్డారు. మంచం మీద ఉండేవారు ఒకళ్ళు ఎత్తబడు. ఆ తెలుగులో ఇద్దరు స్త్రీలు చిలగ్గలు ఇస్తారంట. ఇరువురు చేరి ఏడు కన్నీరా తిరగడు వేసేదారు. నిప్పు మెరుపు కళ్ళగా వారిలో ఒక్కరు ఇచ్చేరని జగడాలో నీడు జగదేశుని చేరు కడబూరముగే కదిలేను మేఘం వడి వడి గగలియ కటి సంతసముల నల్ల నడియా కశముల కోర్దామా గాలి తన ఇతను స్వాటించడండి. గాలి అనగా పరిశుద్ధాత్మ. ఇప్పుడు 3 భాగాలు చెప్పాను మీకు.
ఒకటి బాప్తిస్మం కావాలి, 2 వాక్యం కావాలి, 3 గాజం కావాలి. మత్తయి సువార్త 3:11 చదువు. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. దానియేలు గ్రంథము మరి 3వ అధ్యాయముకు వచ్చేసరికి ఆ శీలోమణి మందిరంలో ఏలి సమూయేలు ఒక్కటే ఉన్నారు. యెహోవా సమూయేలును పిలిచెను. అక్కడ ఉన్నప్పుడు ఇద్దరు ఒక్కసారి ఉన్నారు. ఎంత బాధ ఇన్ను. సమూయేలు నిక్కుదమా గాలి తన కెత్తమైన ఇసిరింది. లేచి చుట్టూ తిరిగి వచ్చాడు. గురుగారు మంచిలు తెమ్మంటావా, పరిశీలించమన్నారా? లేదు కానీ ఇంతలేదు కానీ పడుకోమన్నాడు. పడుకున్నావాడు. మళ్ళీ గాలి సమూయేలు పిలిచింది. అలా ఈసారి పిలిస్తే అది తెలిసిపోయింది. అది ఇడిచిపెట్టాడు. అది నేను ఉన్నాను చెప్పాను. సమూయేలు ఉత్తర గాలి ఎత్తింది. నాకు చాలా వనం మీద ఇసురు. ముజ్జాల వనంలో ఉన్న ఇద్దరు పిలుస్తున్నాడు. మయ్య సమూయేలు నీ స్వరము వినిపించుము, నీ దాసుడాలకించు అన్నాడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు నీకోద్దమ్మా. గాలి తనకిష్టమైన స్వరం. ఈ 4వ విషయం చూతాను, ముగిస్తాను. ఒకటి వాక్యము కావాలి, 2 బాప్తిస్మం కావాలి, 3 గాలి పరిశుద్ధ అనుభవం కావాలి, 4వది అగ్ని. లోకాసు వార్త 84వ అధ్యాయము 31-32 చదువు. వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఆయన మనతో మాట్లాడుచుండగా అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా? మన హృదయాలు మండలేదా? మంటే పరిశుద్ధాత్మ. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఆయన మాట అగ్ని. 2 బండ చిలువలో చూచుకున్నది మనసు.
నల్లకి కరిగి నీరగొసన్నది ఆది శిలువే నా సరళ హల్లెలూయా. ఒక్కటే మాట, రెండు అగ్ని, మూడు బండ, నాలుగు సొత్తి. బండ అంటే మన హృదయమేనమ్మా. సుత్తి అంటే దేవుడు వాక్యమే. పగల్లో కొట్టు సొత్తి తగల పెట్టు అగ్ని మరి హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ఒక్కటి వాక్యానుభవం కావాలి, రెండు బాప్తిస్మం కావాలి, మూడు గాలి పరిశుద్ధాత్మ, నాలుగు పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకని ఉత్తర వాయువు యతించుము, దక్షిణ వాయువు యతించుము. నా ఉచ్చారణ వరం మీద ఈశ్వరుడు అన్నాడు. వీళ్ళే రాకడాలి శ్వాసలు అంటారండి. అదే రాకడ విశ్వాస అంటారు. అయితే దేవుడు పెట్టారా, రేపు రాకడ ఎత్తబడేదంటే ఏమందే అలా తలబగ్గి తగిలినప్పుడు రెండు చదువు. నేను షారోను పొలములో పొయ్యో పుష్పము వంటి దానను. కాదు, ఈ పుష్పాలే షారోను వనము. పొలం అంటే దేవుని మందిరమే పొలం. వారి యొక్క దేవుని మందిరంలో ఎగిదినటువంటి భక్తులే పద్మాలు. వాళ్ళే షారోను పొలము పుయ్యో పుష్పం వంటి వారు. మీ అందరికీ నా వందనాలు. ఈ పుష్పాలన్నీ కలిసి రాకెట్లో ఎక్కడికి వెళ్తాయి మిగతా ఈ పుష్పాలన్నీ కూడా కలిసి ఎక్కడికి వెళ్తాయి? భగవద్గీత గ్రంథం 5వ వచనం చదువు. నా సుందరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను తెంచి బా. ఇందాకేమో ఉద్యానవనానికి తెంచితే అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మార్పు వచ్చింది. వాళ్ళే అంటే పద్మాలు అన్నాడు, వాడిని పుష్పాలు అన్నాడు. అందుకని దేశమంతా పూలు పుచ్చినవి. మన దేశంలో పావుల స్వరం పడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఎంత సంతోషమా. రేపుడు ఎత్తబడినటువంటి సంఘం అందరూ కలిసి చాలా వరంలోకి వెళ్తారంట. వచ్చినప్పుడు నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నేనే ఉచ్చారణ వనంలోకి వచ్చా. పట్టణ గ్రంథము 20వ అధ్యాయము 6కు తిరిగి వారు బ్రతికిన వారై
ఆయనతో ఏ సంవత్సరాలు బతుకుతాను ఇంకా చెబుతా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదువు. అయితే మహోన్నతుని పరిశుద్ధులై రాజ్యాధికారము నొందుదురు. వారు యుగయుగములు యుగాలు మహిమ దేవా నీతి ఆనంద మక్కుడదారినివై నీతి వస్త్రధారినివై మహిమ తోడ యుగ యుగాలో రాజ్యమేలెదవు రాజ్యమేలెదవు. వేళు యేసుతో ఇలా రాజ్యమేలెదవు రాజ్యమేలెదవు. సియను కన్య సంతతించి సియను కన్య సంతతించి గంతులేదు రాజ్యమేలెదవు. అందుకని మోషే ఈ నన్యమ చుట్టూ తిరిగిన కాలం ఇక కాలం ఉత్తర దిక్కుకు మీ అందరికీ నా వందనాలు చేస్తున్నాను. అపోస్తల కార్యము 2 పెంతెకొస్తును పండుగ దినమును వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండిరి. అప్పుడు వేగముగా వీచు అక్కడ 3 వచ్చింది. లైన్లో ఉండండి. ఒకటి గాలి వచ్చింది. ఆ గాలి పరిశుద్ధాత్మ. 3 అగ్ని 3 కలిసింది. ఆ ఉచ్చారణం మన మీద వాడండి. పరిశుద్ధాత్మతోలో వాళ్ళు గంతులు వేసాడు. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం వచ్చేసరికి ఏలియా మాట్లాడుతున్నప్పుడు గాలి వచ్చింది. తర్వాత అగ్ని వచ్చింది. ఆ తర్వాత అగ్ని రథములో అబ్బాయి వెళ్ళిపోయాడు. యేసయ్య మాట్లాడుతున్న గాలి మేఘం వచ్చింది. ఆయన మేఘాలు మీద వెళ్ళిపోయాడు. అయ్యా నిజంగా పరమకీర్తం వెళ్తే నాకు ఎంత ఇష్టమనయ్యా. సహాయం చేసినందుకు ఉన్నావయ్యా. 10 చోదడు ప్రభు యేసుని ఆత్మను పొంది శరుడై అగ్నిరథమున ఆరోహుడై ఫలమునకేగే రెక్కడకే కదిగో రారాచుని రాకవా స్వరమదిగో రాకడకే కదిగో పరిశుద్ధుల జీవితరంగం. ఓ పరిపూర్ణుల మేఘతరంగం సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరేటి
సంఘం వడేగా చేరును వల్లకే పరిశుద్ధరా అయ్యా అయ్యా నాలుగు పరిశుద్ధాగ్ని 120 మంది కూర్చుండగా గాలి తర్వాత పరిశుద్ధాత్మ 3 అగ్ని కలిసొచ్చి ఆ ఉత్సాహంలో వనం మీద వాడింది. వెళ్ళి మాట్లాడుతుండగా ముందు గాలి వచ్చింది, తర్వాత అగ్ని వచ్చింది. అలాగే వెళ్ళిపోయారో అలాంటి భాగ్యం నాకు నా బిడ్డకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమును అడుగుతున్నాను తండ్రి. ప్రార్థన చేసుకున్నా ఈ యాత్ర ముగించుకోనయ్యా ఉత్తర దిక్కుకి వెళ్ళిపోవాలి. అలాంటి భాగ్యం నాకు ఇయ్యాలి. ఎప్పుడు చచ్చిపోయినా ఈ రోజున ఆయన నిలబెట్టి చక్కని వాక్యం మాకు పిలిపించావు. నీకుతావా గాలి తనకి చోట ఇచ్చినది మన శబ్దం తాదే కానీ ఎక్కడి నుంచి వచ్చిద్దో ఎక్కడికి వచ్చిద్దో ఎవరి మీద వాళ్ళతో నీకు తెలియదయ్యా. ఆత్మ మూలంగానే జన్మించిన వాడు అలాగుంటాడు. తిరిగి నాయన ఇంకో భాగం మాట్లాడటానికి నాకు శక్తి దయచేసి తేజాన్ని జీవించయ్యా. అయ్యా చాలా వనములో అది ఫలించాలంటే ఒక్కటి వాక్యం, 2 బాప్తిస్మం, 3 ఆత్మ, 4 అగ్ని. అలాంటి అనుభవం కలిగిన ఆయన నిరాకడెప్పుడో పోకడెప్పుడో తెలీదు. రెడీగా ఉండే భాగ్యం దయచేయమని మాట్లాడటానికి నా బిడ్డ టీచర్తో ప్రయాసపడి వచ్చాడు. ఆ బిడ్డ చేసుకునే పనిలో సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడుగుతున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యను సహవాసము సకాలము తోడై ఉండును గాక.